హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన చేపల ఇగురిని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చేప ముక్కల్ని బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని కాస్త ఆయిల్లో వేగనివ్వాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు ఆయిల్లో వేగిన తర్వాత చిటికెడంత పసుపును కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసుకోండి. నేను ఇక్కడ కల్లుప్పుని వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు అన్నిటికి ఉప్పు కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత టమాటా ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోండి. ఈ గ్రేవీ పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి కారం కూడా వేసుకోండి. ఈ వెల్లుల్లి కారం అనేది మన కర్రీకి చాలా టేస్ట్ని ఇస్తుంది. వెల్లుల్లి కారం అనేది అవైలబుల్గా లేకపోతే వేయకపోయినా పర్లేదండి, ఆప్షనల్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే కనుక 1½ స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్రేవీలోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నిటినీ కూడా వేసుకోండి. ఈవెన్గా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. చేప ముక్కలు వేసిన తర్వాత ఎక్కువగా కలపకూడదండి, విడిపోతాయి. సో లైట్గా కలుపుకోండి. చిటికెడు గరం మసాలా కూడా వేసుకోండి. అలాగే 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకోండి చేప ముక్కలు ములిగేంత వరకు. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని చేప ముక్కల్ని ఈవెన్గా మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వండి. మధ్య మధ్యలో ఇలా కదుపుతూ ఉండండి. చేప ముక్క అనేది విడిపోకుండా గరిటెతో మెల్లగా కలపాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన మన చేపల ఇగురు అనేది రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.